హాయ్ హలో వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ సరిత. ఈరోజు నాతో పాటు ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష వాస్తు పండితులు ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే గురుగారు, ఎలా ఉన్నారు? సరిత బాగున్నానమ్మా. సో ప్రవీణ్ పగడాల గారి మరణం గురించి మీరేమంటారు? ప్రవీణ్ పగడాల అది కేవలం న్యాచురల్ డెత్. అంటే మతాలకు అతీతంగా నేను చెప్తున్నాను, ఎందుకంటే అది మా ఊరు రాజమండ్రి. ఆ బ్రిడ్జ్లో చిన్నప్పటి నుంచి ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు కొన్ని వందల సార్లు మేము ట్రావెల్ చేసిన వాళ్ళం. అక్కడ చిన్న రాయి తగిలిన, అక్కడ గుంతల రోడ్డు ఉంటుంది ఎప్పుడు కూడా, అక్కడ ఆటోమేటిక్గా చిన్న రాయి తగిలిన బైక్ పడిపోతుంది, స్కిడ్ అవుతుంది. అండ్ వెహికల్స్ వెళ్ళినప్పుడు ఆయిల్ ఉంటుంది, స్కిడ్ అవుతాయి చాలా సందర్భాల్లో. అలా అప్పుడేమవుతుందంటే డివైడర్ మీద ఇక్కడ ఈ కణత మీద తగిలిన, వెనకాల తగిలిన ఇమీడియట్ చనిపోతారు. అది హత్య కనుక అయ్యి ఉంటే పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. ఇంకొక 1 మంత్లో ఎలాగో వాళ్ళు ఛార్జ్ షీట్ వేస్తారు, డెఫినెట్గా తెలుస్తుంది. రైట్. సో చాలా వరకు క్రిస్టియన్ సంఘాలు ఏమంటున్నాయంటే, లేదు హిందూ మతస్థులు చంపేశారు. ప్రవీణ్ పగడా గారు పలు కార్యక్రమాల్లో కానీ, ఆయన మాట్లాడే సేవల్లో కానీ, ఆయన ఇచ్చే స్పీచ్ల్లో కానీ హిందూ మతస్థుల్ని దూషించి మాట్లాడడం, వాళ్ళని కించుపరిచి మాట్లాడడం వల్ల ఆయన టార్గెట్ అయ్యాడు, అందుకే చంపేశారు అని కూడా మనకి బయటకు వస్తున్నాయి. అయితే మీరు ఎలా చెప్పగలుగుతారో అది ఓన్లీ యాక్సిడెంట్, మరణం, హత్య కాదని? సో 99% అది హత్యే అని చాలామంది చెప్తున్నారు. సో చూస్తూనే ఉన్నాం, మన రోజుకు ఒక విషయం బయటకు వస్తుంది. మొన్న ఆయన వైన్ షాప్కి వెళ్ళారని, లేదంటే కొవ్వూరు టోల్గేట్ దగ్గర ఆల్రెడీ యాక్సిడెంట్ అయిందని రోజుకు ఒక ట్విస్ట్ వస్తుంది. సో మీరు ఏమంటారు? యాక్చువల్గా క్రిస్టియన్ వాళ్ళు కూడా పాస్టర్స్ పలు డిబేట్లు పెట్టారు, ర్యాలీ నిర్వహించారు కూడా. దాని గురించి మీరేమంటారు? సాధారణంగా మనం ఈ హిందువుల పైన అతను అభియోగాలు, విమర్శలు చేశాడు కాబట్టి అవన్నీ అనుమానాలు ఉండడంలో సహజం. అయితే హిందూ ప్రవక్తలకి లేదా హిందూ ఈ పంతుల గారులకి వీళ్ళకి అంత సీన్ ఉండదమ్మా, చంపేసే అంత సీన్ ఉండదు. క్రైస్తవులు కూడా పాపం వీళ్ళకి అంత సీన్ ఉండదు. అందువలన ఊరికే జస్ట్ ఒకళ్ళనొకళ్ళు అనుకుంటారు అంతే. అనుమానాలు వ్యక్తం చేయడం, అల్లరి చేయడం, ధర్నాలు చేయడం, ఇవి చేయడం. పోలీసు ఉంది కదా, అక్కడ కమిషనర్ ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు, డీజీపీలు ఉన్నారు, వ్యవస్థ ఉంది, పోలీస్ సిస్టమ్ ఉంది. అది డెఫినెట్గా బయటకు తీస్తుంది. ఈ లోపల సరదాగా వాళ్ళు చేసుకుంటున్నారు, ఎవరి హక్కు రాజ్యాంగం ప్రకారం వీళ్ళకి వీళ్ళు చేసుకుంటారు, హిందువులకు హిందువులు చేసుకుంటారు. అందువలన హత్యలు ఈ అంత చేసేటటువంటి రాక్షసత్వం ఇంకా హిందువుల్లోనూ లేదు, క్రైస్తవుల్లోనూ లేదు, ముస్లింల్లోనూ లేదు. ఈ ఇన్సిడెంట్ జరిగాక ఇంతమంది క్రిస్టియన్స్ ఉంటారా అని కూడా చాలా మందికి డౌట్గా ఉండింది. అంతమంది బయటకు వచ్చారు. సో అందరూ రోడ్డు మీదకి వచ్చేసారు. సో ఆ రోడ్డు మీద జరిగిన ఆ 2 రోజులు మొన్న ఎక్కడ చూసినా ఇదే మ్యాటర్ నడుస్తుంది. సో ఓవరాల్గా క్రిస్టియన్స్ రోడ్డు మీదకి రావడం, వాళ్ళు మాట్లాడుతున్న మాటలు కానీ ఓవరాల్గా చూసుకున్నప్పుడు మీరు ఏమంటారు గురుగారు వారి గురించి? ఇప్పుడు నేను కూడా ఆంగ్లో ఇండియన్ స్కూల్లో చదివాను, రైల్వే మిక్స్డ్ హై స్కూల్ రాజమండ్రి. మా టీచర్స్ సగం మంది బ్రిటిషర్స్ సంతానం, క్రిస్టియన్స్ అంతా మా టీచర్లే. అలాగే ఈ హిందూ మాస్టర్లు కూడా వాళ్ళు చెప్పారు నాకు. అయితే అక్కడ క్రైస్తవ సంఘాల గురించి నాకు తెలియదు ఏముంది, పాల్ గారి గురించి తెలియదా, లేకపోతే అజయ్ బాబు గురించి తెలియదా, లేకపోతే మిగతా క్రిస్టియన్ బ్రదర్లు, ఆయన మన పేపర్ మిల్ దగ్గర ఉన్నటువంటి ఎంపీ హర్ష కుమార్, అతను కూడా మేము చిన్నప్పటి నుంచి మేము తిరిగిన వాళ్ళం. ఊరికనే వీళ్ళు చేసిన వేషాలను బట్టి వాళ్ళ ఆక్రోషంతో అంటారు. అలాగే ఇంకా రాధా మనోహర్ దాస్ చంపేశాడు, లలిత కుమార్ చంపేశాడు, లేదా కరుణాకర్ చంపేశాడు అంటే పాపం వాళ్ళు ఏదో హిందూ మతం గురించి ఏదో చెప్తారు తప్ప వాళ్ళు చంపేసే అంత సీను లేదు. వీళ్ళకి క్రైస్తవులకు కూడా అంత రాక్షసత్వం ఇంకా రాలేదన్నమాట. కాబట్టి ఇది న్యాచురల్ డెత్, యాక్సిడెంటు. ఎందువల్లంటే ఆ గోదావరి బ్రిడ్జి మీద మేము చిన్నప్పటి నుంచి రోజు కొవ్వూరుకి వెళ్తూ ఉండేవాళ్ళం. ఆ ఫ్యాక్టరీ ఆంధ్ర షుగర్స్ మాదే, అది మా బంధువులదే. అందువల్ల వెళ్తూ ఉంటాం, వస్తూ ఉంటాం. సైకిల్ మీద వెళ్ళేవాళ్ళం, కారులో వెళ్ళేవాళ్ళం, బైకుల్లో వెళ్ళేవాళ్ళం. పడిపోతారు, చనిపోతారు. అందువలన ఈ డివైడర్ కేవలము ఎందుకంటే మా మామయ్య గారు అబ్బాయి కూడా అలాగే ఆ బైక్ మీద తాగేసి వస్తూ అక్కడ గుద్దేసి వెనకాల ఉన్నవాడు షేక్ చేస్తాడు, లారీ అడ్డొస్తే ఆ షేక్ చేసేయడంతో వీడు అసలు మామూలుగా తప్పిద్దుడు, బ్యాలెన్స్ తప్పి చనిపోయాడు, వీడు ఎస్కేప్ అయిపోయాడు. కాబట్టి అలా జరుగుతాయి. ఎందుకంటే రాజమండ్రి బ్రిడ్జ్ మీద గుంతలు ఉంటాయి అన్నది విషయం నాకు చిన్నప్పుడు నేను తెలిసే. గుంతలోనో మామూలుగా పడతారు. సో హత్య ఎన్నటికీ కాదు. సో మీరు అన్నది కరెక్టే, అది యాక్సిడెంటల్గా కూడా యాక్సిడెంట్ జరగచ్చు. అయితే ఆయన ఇందాక మనం మాట్లాడుకున్నట్టు మనకి హిందూ మతస్థులు చంపలేదని మీరు చెప్తున్నారు. అలాగే ఆయన కూడా కొన్ని స్పీచ్ల్లో మనుషులంతా ఒకటే, మనం ఏ కులానికి మతానికి అతీతం కాదు, మనని మనం మానవత్వంగా చూడండి, మనుషుల్లా చూడండి, కులంతో చూడొద్దు అని కూడా చెప్పారు. సో ఆ మాటలు విన్నప్పుడు, అలాంటి స్పీచ్లు విన్నప్పుడు ఆయన గురించి మీరేం మాట్లాడతారు? ప్రవీణ్ పగడాల గురించి 2 మాటలు మీరేం చెప్తారు? ప్రవీణ్ పగడాల ఒక మేధావి. ఆయన క్రైస్తవత్వాన్ని, హిందుత్వాన్ని, ముస్లిం తత్వాన్ని మొత్తం సమానంగా చూసే వ్యక్తి, మేధావి కూడా. అండ్ ఖురాన్ గురించి
అందులో ఉన్నటువంటి కొటేషన్స్ గురించి, ఎందుకంటే ఆయనకు హక్కు ఉంది. వాళ్ళ ఫాదరు మదరు ఒకళ్ళు క్రిస్టియను, ఒకళ్ళేమో ముస్లిము. సో ఆటోమేటిక్గా అన్ని మతాల గురించి చెప్తున్నప్పుడు ముస్లిమ్స్ కూడా వార్నింగ్ ఇచ్చారు, నేను చంపేస్తాను మిమ్మల్ని అని చెప్పేసి. ఎందుకంటే నీకు ఎవరిచ్చారు? ఇప్పుడు కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి. బ్యాప్టిజం తీసుకోకుండా ఎలాగైతే బైబిల్లో ఒక ట్రూ క్రిస్టియన్ అవ్వడో ఎలాగైతే కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, ప్రతి మతానికి అలా ఉంటాయి. అలాగే ముస్లిం మతానికి కూడా సుంతి చేయించుకోవాలా, ఇంకా మిగతా ఉంటాయి. అప్పటికి మాత్రమే ఖురాన్ నువ్వు చదవాలా, ఖురాన్ని నువ్వు ప్రచారం చేయాలి, నువ్వు ఎవడు అసలు అని చెప్పి ముస్లిమ్స్ కూడా ఇచ్చారు. అయితే ముస్లిమ్స్ని మరి అనడం లేదు కదా ఈ పాలు వీళ్ళంతా ఏంటంటే వాళ్ళంటే మరి ముస్లిమ్స్ ఊరుకోరు కదా, హిందువులు ఏమో అమాయకులు వీళ్ళంతా. పాపం రాధా మనోహర్ దాస్ బాబు అని అంటాడు, కానీ తాళపూడి అసలు ఆ ఊరు ఎవరిది అనుకుంటున్నారు? రాధా మనోహర్ దాస్ పక్కన తాళపూడి ఊరు రాధా మనోహర్ దాసే. ఆయన పాపం ఎప్పుడో 20 సంవత్సరాల క్రితమే వదిలేసి వచ్చేసాడు ఇస్కాన్ నుంచి వచ్చేసి. కాబట్టి అలాగే ఈ లలిత్ కుమార్ గారు వీళ్ళు చాలా డీసెంట్ పర్సన్స్. వాళ్ళు ఏదో మా హిందూ మతాన్ని వాళ్ళ తరపున రిప్రజెంటేటివ్స్గా మాట్లాడతారు. అలాగే కేఏ పాల్ గురించి తెలియదే ఉంది. ఆయన రాజకీయాల్లో చీఫ్ మినిస్టర్ కావాలని చెప్పేసి ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తుంటాడు, ఫోకస్ అవ్వాలని చూస్తూ ఉంటాడు. కామన్ ఇవన్నీ. సో ఇవి యాక్సిడెంటేనమ్మా 100%. ఇది యాక్సిడెంట్ అని మీరు చెప్తున్నారు. ఒకవేళ ఇన్ కేస్ హత్య అని తేలితే హిందూ వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది? ఇది ఒకవేళ అవ్వకూడదు కానీ హిందూ వస్తులే చంపేశారని బయటికి కానీ వస్తే క్రిస్టియన్ వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది? ఒకవేళ హత్య అని తెలితే వాళ్ళది వీళ్ళది, సో వాళ్ళ గురించి మీరు ఏం చెప్తుంటారు? అలా కనుక తేలదు, ఎందుకంటే అది హత్య కాదు కాబట్టి. ఇన్ కేస్ తేలింది అనుకో ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు అందరూ బాధపడతారు కదా హిందువుల మీద. ఈ మత తీవ్రత అనేది అంతే కదా, కమ్యూనిజం పెరుగుతుంది. ఇప్పుడు క్రైస్తవులు మైనారిటీ కమ్యూనిటీగా ఉన్నటువంటి వాళ్ళు బాధపడతారు, స్ట్రైకులు జరుగుతాయి ఇవన్నీ. అలాగే హిందూ మతస్థులు కూడా వాళ్ళు తలదించుకుంటారు, ఏంటి ఇలా చేశారా అని. కాబట్టి అలాంటివి అవాంఛనీయమైనటువంటి సంఘటనలు జరగకూడదు, జరగవు. అండ్ శాంతి భద్రత అనేటటువంటిది క్రైస్తవులు కూడా మనం అంత క్రూరులు కాదు. కాబట్టి ఏమీ లేకుండా వాళ్ళ మీద నిందలు వేయడానికి అలా సాహసించరు. అనుమానం